గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి గోచార ఫలితాలు సూచిస్తున్నాయి, ఏ సమయం నుండి ఏ సమయం వరకు అనుకూలంగా ఉంటుంది అని డేట్ వైజ్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసంలో ఏప్రిల్ 13 వరకు ఒకలా ఉంటుంది, 13వ తారీఖు తర్వాత ఇంకొకలా ఉంటుంది. ఎందువలన అనుకోవచ్చు. ఏప్రిల్ 13వ తారీఖు వరకు మీ 6వ ఇంటిపై సూర్యభగవానుడి యొక్క సంచారం అనేది తులారాశి వారికి అద్భుతమైనటువంటి వృద్ధిని ఇస్తుంది. కాబట్టి తులారాశి వారు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా, చదువుకుంటున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చాలా మంచి ఫలితాలను చూడగలుగుతారు. అయితే ఏప్రిల్ 1 నుండి 13వ తారీఖు వరకు మాత్రమేనండి. అలాగే బుధుడు తిరోగమనంలోకి వెళ్ళటం వల్ల, రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేయటం వల్ల తులారాశి వారు ఈ మాసంలో ఏదో ఒక శుభవార్తనైతే వినగలుగుతారండి. 2024 సంవత్సరం ఏప్రిల్ 24వ తారీఖు తర్వాత 6వ ఇంట్లోకి కుజుడు యొక్క సంచారం వల్ల తులారాశి వారిలో విశ్వాసము, ధైర్యం కూడా పెరుగుతాయండి. వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుందండి. వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది. అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎదుర్కోగల మనస్తత్వంతో ఉంటారు. కెరీర్ వారీగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా కొంత ఎదుగుదల అయితే ఉంటుందండి. కాకపోతే ఏప్రిల్ 13వ తారీఖు తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కారణం సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు. ఆర్థిక పరంగా ఈ మాసం సామాన్య కాలంగా చెప్పవచ్చండి. అంటే అబోవ్ యావరేజ్గా ఉంటుంది. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మొదటి 2 వారాల సమయం అనేది తులారాశి వారికి అదృష్ట సమయంగా చెప్పవచ్చు. కెరీర్లో మెరుగుదలను చూస్తారు. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మొదటి 2 వారాల సమయంలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 13వ తారీఖు మధ్య కాలంలో మీరు ఆశించిన ఫలితం లభించే అవకాశాలు ఉంటాయి. అయితే 13వ తారీఖు తర్వాత నుండి తులారాశి వారికి నిజం చెప్పాలంటే అంతంత మాత్రంగా ఉంటుందండి. 1 నుండి 13వ తారీఖు వరకు ఉన్న మంచి ఫలితాలు 13వ తారీఖు దాటిన తర్వాత కొంచెం తగ్గుతాయి. అంటే శుభ ఫలితాలు అనేవి కొంచెం తగ్గుతాయి. 6వ ఇంటిపై రాహు ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని ఇస్తాడు. 12వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతాడు తులారాశి వారిలో. ఈ నెల ద్వితీయార్థంలో 13వ తారీఖు తర్వాత తులారాశి వారికి కొన్ని ఖర్చులు ఉండబోతున్నాయండి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావటం కానీ, వృత్తిలో మార్పులు, చేర్పులు ఉండటం కానీ ఇటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకుంటాయి. పూర్తిగా మీకు నెగిటివ్గా ఉండదు, కానీ మొదటి 13 రోజులతో కంపేర్ చేసుకున్నట్లయితే 13వ తారీఖు నుండి ఏప్రిల్ మాసం చివరి వరకు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ముందున్నంత అనుకూలత ఉండదు. ఎలాంటి చేంజెస్ ఉంటాయంటే తులారాశి వారిలో బద్ధకం పెరగటం కానీ, ప్రతి పని వాయిదా వేసుకుంటూ పోవటం కానీ, అంటే సమయానికి పూర్తి చేయకపోవటం కానీ, దానికి సరైన ఫలితాలు రాకపోవటం కానీ, మొదటి 2 వారాల్లో ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా 13వ తారీఖు తర్వాత వేడి చేయటం, బాడీలో నీరు శాతం తగ్గటం కానీ, వేడి చేసే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు కూడా సూచిస్తుంది కాబట్టి రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడతారండి. అలాగే తులారాశి వారిలో 13వ తారీఖు తర్వాత కోపం, అసహనం ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి సూర్య నమస్కారాలు చేయటం మంచిదండి. ప్రతిరోజు కూడా సూర్యోదయం ముందే లెగిసి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి ప్రాణాయామం చేయటం అవసరం. ఎందుకంటే మీలో అసహనం అనేది పెరుగుతుంది. 13 రోజుల సమయంలో, మొదటి 13 రోజుల సమయంలోనేమో మీలో కాన్ఫిడెన్స్, ధైర్యం అనేది పెరుగుతాయి. 13వ తారీఖు తర్వాత ఏమో కోపం, అసహనం పెరుగుతాయి. ఈ నెల ద్వితీయార్థంలో మీ ఆరోగ్యరీత్యా కానీ లేదా మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం వల్ల, మీ తండ్రి గారి ఆరోగ్యం వల్ల ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాలలో ఊహించని సంపాదన ఉంటుందండి తులారాశి వారికి. కానీ 13వ తారీఖు తర్వాత మాత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొదటి 2 వారాలలో సంపాదన ఎలా ఉంటుందో ఆఖరి 2 వారాలలో ఖర్చులు అలా ఉంటాయి అన్నమాట. ఈ నెల ప్రథమార్థంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా చెప్పవచ్చండి. స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు, బెట్టింగుల్లో కావచ్చు, షేర్ మార్కెట్లో కావచ్చు, ఇతర వాటిపైన కూడా పెట్టుబడి పెట్టడానికి మొదటి 13 రోజుల సమయం అనేది తులారాశి వారికి అదృష్టకాలంగా చెప్పవచ్చు. అయితే 13వ తారీఖు తర్వాత సాధ్యమైనంత వరకు తులారాశి వారు ఎటువంటి పెట్టుబడి పెట్టకపోవటమే మంచిదండి. అది వ్యాపారానికి సంబంధించినదైనా, ఉద్యోగానికి సంబంధించినదైనా, షేర్ మార్కెట్కి సంబంధించినదైనా, బెట్టింగ్కి సంబంధించినదైనా, పేకాటకు సంబంధించినదైనా సరే రిస్క్ మాత్రం తీసుకోవద్దండి. ఎందుకంటే మీ మైండ్లో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది, అసహనం పెరుగుతుంది. దానివల్ల సరిగ్గా నిర్ణయించుకోలేకపోతారు. ద్వితీయార్థంలో దానికి తోడు కుటుంబ విషయాల గురించి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆరోగ్యరీత్యా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు, ఇంట్లో అవసరాలు పెరగటం జరుగుతుంది. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి మొదటి 2 వారాలలో మంచి సమయం ఉంటుందండి. కెరీర్లో మంచి ఎదుగుదలను చూస్తారు. కేవలం వ్యాపారస్తులు మాత్రమే కాదు, ఉద్యోగస్తులు కూడా మొదటి 2 వారాల సమయంలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే మీరు ఆశించిన ఫలితాలను పొందటంతో మీలో ధైర్యం అనేది పెరుగుతుందండి. విద్యార్థులు కూడా మెరుగైన చదువును పొందగలుగుతారు. చివరి 2 వారాలలో మాత్రం చదువుకు సంబంధించి చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా కష్టపడి పనిచేసి, అంటే కష్టపడి చదివి ఉత్తీర్ణతను సాధిస్తారు. విద్యార్థులకు పెద్దగా నెగిటివ్ అయితే ఉండదండి, ఎందుకంటే గురువు స్థానం వల్ల. విదేశాలలో ఉన్నవారికి మాత్రం కొద్దిగా నెగిటివ్ అనేది సూచిస్తుంది చివరి 2 వారాల సమయంలో. విదేశాలలో ఉన్నత విద్యా ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి తులారాశి విద్యార్థులకు సామాన్య ఫలితాలు అనేవి ఉంటాయండి. మొదటి 2 వారాల సమయంలో కాస్త బెటర్గా ఉన్నా 13వ తారీఖు నుండి పెద్దగా కలిసి రాదండి. ఎవరికి స్వదేశంలో కాకుండా విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి, అలాగే విద్యా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా, వీసా కోసం అప్లై చేసేవారికి కూడా 13వ తారీఖు ముందే అన్నీ చూసుకోండి. 13వ తారీఖు తర్వాత మీకు పెద్దగా అచ్చురావు. అంటే అచ్చురావంటే మనసులో గందరగోళ వాతావరణం ఏర్పడటం వల్ల ఏది సరిగ్గా డిసైడ్ చేయలేకపోతారు. అలాగే వైవాహిక జీవితం విషయానికి వస్తే, వైవాహిక జీవితం మాత్రం తులారాశి వారికి ఈ మాసం బాగానే ఉంటుందండి. 13వ తారీఖు తర్వాత కూడా అసహనం వల్ల కుటుంబ సభ్యుల మీద కొంచెం కోపం చూపిస్తారేమో కానీ పెద్దగా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కుటుంబ పరంగా ఉండవండి. ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకొకటి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 13వ తారీఖు వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మాత్రం పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. ఒకవేళ పెట్టుబడి పెట్టాల్సి వస్తే మాత్రం 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సామాన్య కాలం అండి, అంటే అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఉంటుంది. మీ ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది. అటుపక్క పూర్తిగా పాజిటివ్ అని చెప్పలేను, ఇటుపక్క పూర్తిగా నెగిటివ్ అని కూడా చెప్పలేనండి. సామాన్య కాలం నడుస్తుంది. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో తులారాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, భవిష్యత్తులో తులారాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది, తులారాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి, తులారాశి వారికి ఉగాది తర్వాత నుండి ఏప్రిల్ 9వ తారీఖు తర్వాత నుండి వచ్చే ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా వివరిస్తూ వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.
ఒకవేళ మీకు వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, లింక్స్ని మీకు షేర్ చేస్తాను.